బాగుందా? మేము జాతి రత్నాలు కాబట్టి ఇలా రెడీ అయ్యి వచ్చాం. ఏమి జరుగునో బుర్రబాడు ఏం చెప్తున్నా. ఓల్డ్ ట్రీ అంటున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కొన్ని రూట్స్ ఉంటే. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్. మొత్తానికి రోడ్ ట్రిప్ డే 1 అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మనోడికి ఫ్యూయల్ ఫుల్ గా నింపేసి స్టార్ట్ అయిపోదాం. హాయ్ సుష్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రెడీ ట్రిప్ హడావిడి అప్పుడే. వెదర్ అయితే ఫుల్ క్లౌడీగా ఉంది. టైం వచ్చేసరికి అరౌండ్ 6 AM అయింది. ఫ్లైట్ చెక్ చేయండి. రన్వే రెడీ, ఫ్లాప్స్ ఓకే, స్పీడ్ ఈజ్ ఓకే, లెట్స్ టేక్ ఆఫ్, కమ్ ఆన్. మేము మొత్తం 3 కార్స్ లో 5 ఫ్యామిలీస్ వెళ్తున్నాం. వెళ్లే దారిలో మంచి ల్యాండ్స్కేప్స్ చూసుకుంటూ జర్నీ అయితే ఫుల్ ఎక్సైటెడ్ గా స్టార్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఫస్ట్ బ్రేక్ అయితే ఒక మంచి స్టాప్ లో ఆగాము. ఈ లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. లొకేషన్ అయితే అద్రిపోయింది అంతే. చాలా పీస్ఫుల్ గా ఉంది అండ్ చాలా ప్రైవేట్ గా ఉంది. రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో యా, మంచి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం లొకేషన్ కి. వెళ్ళి పడుకుందాం అంట, అంతేనా? ఇవన్నీ అయ్యే పనిలో కనిపించలేదు. పైగా స్ట్రెస్, ఈ వర్షం, స్వీడన్ వెదర్ అంటే ఈ మాత్రం ఉండాలి మరి. ఎలాగో ఎయిర్బిఎన్బి చేసాం, మంచిగా టీలు ఆడుకుని ప్యాకెట్లు ఆడుకుని టువర్డ్స్ నార్త్ వెళ్తున్నాం కాబట్టి ఈవెన్ సమ్మర్ లో కూడా వెదర్ వల్ల కొంచెం చలిగానే ఉంది. అండ్ సడన్ గా రెయిన్ ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది. అండ్ అఫ్ కోర్స్ మేమైతే ముందుగానే అన్ని ప్రిపేర్ అయ్యాము. షార్ట్లు వేసుకుని చిల్ అవుదామని వచ్చాం. ఇప్పుడేమో చలి బరువు పోయింది. ప్యాంట్లు వేసుకుని వెళ్ళాలి ఇప్పుడు. వాళ్ళందరేమో అలా రెడీ అయ్యి వెళ్తున్నారు. మేము జాతి రత్నాలు కాబట్టి ఇలా రెడీ అయ్యి వచ్చాం. అది మార్నింగ్ అందరూ సమ్మర్ డ్రెస్లు వేసుకున్నారు. ఇప్పుడేంటి ఇలా అయిపోయి? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురువు గారు. నా పరిస్థితి ఇంకా ఘోరం. మొత్తానికి లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే ఫుల్ఫిలెట్ నేషనల్ పార్క్ ఎంట్రన్స్ అన్నమాట. మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ అండ్ బ్యాక్ డ్రాప్. ఇంకా ఫస్ట్ వాటర్ ఫాల్ కి స్టార్ట్ అయ్యాం. స్టార్టింగ్ లోనే అంత ఈజీగా వాకే ఉంది. మీరు చూస్తున్నట్టు మంచి వుడ్ పైన అలా మంచి వాక్ వే ఉంది. హైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ డ్రెస్సుల్లో వచ్చి వింటర్ డ్రెస్సులకి అయితే చేంజ్ అయిపోయాం. ఊటీ మాదిరి ఉంది సరౌండింగ్స్ చూస్తే. సో ఇలా నడుచుకుంటా మనం జాగ్రత్తగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోవడమే అనమాట. వర్షం ఉందని గెస్ట్ చేసాం కానీ ఇంత వర్షం పడుతుంది అనుకోలేదు. అండ్ టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ 12 degrees కి పడిపోయింది సడన్ గా. సో సమ్మర్ అయినా కూడా బీ ప్రిపేర్డ్ అండ్ గుడ్ టు టేక్ ప్రికాషన్స్. ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని వర్షంలో తడుచుకుంటూ మోసుకెళ్తుంటే సాహసం అనే చెప్పాలి. బట్ బెస్ట్ వ్యూస్ కావాలంటే తప్పదుగా. వర్షం పడడం వల్ల వాటర్ కొంచెం బాగా పెరిగింది. సో దానివల్ల వాటర్ ఫ్లో అయితే బాగానే ఉంది. బాగుంది, వ్యూ అయితే బాగుంది. అంటే ఆల్మోస్ట్ కొంచెం నార్వే బార్డర్కి వచ్చినందుకు నార్వే ఫీలింగ్ అయితే ఉంది. నార్వేలో తిరుగుతున్నట్టు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఇక్కడ. బ్లూబెర్రీస్ చందన, థ్యాంక్ యూ. బ్లూబెర్రీస్ మనకి హైట్లో కొంచెం నడిచి అలసట వస్తే రీఛార్జ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ ఆబ్వియస్లీ ఆర్గానిక్. ఎన్ని బ్లూబెర్రీస్ అంటే అసలు లెక్కలేనన్ని ఉన్నాయి. కనిపించినాయా? చాలా బాగున్నాయి. బుర్రబాడు ఏం చెప్తున్నా, ఇలా హైక్ చేసుకుంటూ ఫ్రీగా ఫ్రూట్స్ పెడితే నేచర్ ఇస్ వండర్ఫుల్. అబ్బా, ఇది ఎంత తీయగా ఉందంటే నారా లోకేష్ చెప్పినట్టు తీయగా ఉంది.
ఒక 30 minutes వాక్ తర్వాత ఇలా స్టేర్స్ దగ్గర కిందకి దిగి వెళ్ళాము. అప్పుడు మనకి వాటర్ ఫాల్ ఒక మంచి వ్యూ లో కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇంకా దగ్గరికి వెళ్తాం, బట్ స్టిల్ ఇక్కడ కొంతసేపు అలా బ్రిడ్జ్ దగ్గర ఈ వ్యూ ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసి మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. బాహుబలిలో వాటర్ ఫాల్స్ అంత కాదు కానీ బాగున్నాయి కదా. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా చాలా బాగున్నాయి. ఎప్పుడో 7th or 8th క్లాస్ లో వాటర్ ఫాల్స్ కి వెళ్ళినట్టున్నాను, అది కూడా ఇండియాలో. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంత దగ్గర నుంచి చూడడం నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆగుతా స్టాప్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ రావడానికి అయితే ఆల్మోస్ట్ అప్రాక్స్గా 45 minutes పట్టింది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడికి రావడానికి. బట్ వ్యూ మాత్రం బొర్ర పాడే సూపర్ ఉంది. ఎలా అనిపించింది వాటర్ ఫాల్స్? బాగుందా? సూపర్, చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ వరల్డ్స్ ఓల్డెస్ట్ ట్రీ అంట. 2.5 kilometers up, 2.5 down. సో మొత్తం 5. సమ్మర్ లో కూడా రెయిన్ పడి వాక్ పాత్ ఇలా అయిపోయింది. ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు పక్కాగా ఒక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ షూస్ తెచ్చుకోండి హైకింగ్ వచ్చినప్పుడు. అలాగే ఒక టిప్ ఏంటంటే హైకింగ్ వైట్ షూస్ అయితే వేసుకోకూడదు. మేము చేసిన మిస్టేక్ అదే. ట్రీ దొరకలేదు, హైక్ చేసి చేసి అలసిపోయి ఇంకా ఎవరో వస్తుంటే రిటర్న్ వస్తుంటే అడిగాము నిజంగా ఉందా అంటే వాళ్ళేమో మాకేం కనపడలేదు అన్నారు. వాడి అమ్మ ఇదేందిరా బాబు అని చెప్పి గూగుల్లో చూస్తేనేమో ఇంకా వెనకాల చెట్టును చూసి సేమ్ అదే ఫోటో పెట్టాడు ఆవిడ. ఇంటిది అసలు కరెక్టేనా కాదా, వరల్డ్స్ ఓల్డెస్ట్ ట్రీ ఇక్కడ ఉందా లేదా అని డౌట్. అక్షయ్ చెప్పినట్టు మాకు చెట్టు దొరకలేదు అండ్ కనిపించలేదు కూడా. ఎవరిని అడిగినా అటు ఇటు వెళ్ళండి అని తిప్పేశారు అక్కడే. ఆల్మోస్ట్ మిస్ అయిపోయి రిటర్న్ అయిపోతుంటే మళ్ళీ ఎవరో కనిపించి ఇంకో కొత్త వే చూపించారు. హైక్ మళ్ళీ మొదలు. తెలిసిందేగా అక్కడ ఉంది వెళ్ళొచ్చు అని తెలిస్తే మనం ఆగేదేలే. బ్లూబెర్రీస్ తింటావా చందన? బ్లూబెర్రీ శృతి టెరిస్ బ్లూబెర్రీ తింటావా? పుల్కేసన్నా బ్లూబెర్రీ తింటావా? తప్పిపోయి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఫైనల్లీ దొరికింది అట్లీస్ట్. ఇంకో ఓల్డ్ షిక్కో అంట, మీకు రివర్స్ లో కనిపిస్తుంది OLD షిక్కో, ఓల్డ్ ట్రీ. సో ఇంకొంచెం హైక్ చేస్తే నాకు తెలిసి దొరికేస్తుంది. యా, నార్వే కన్నా ఘోరం ఈ హైక్. ఈరోజు ఫుల్గా వర్షం పడడం వల్ల చాలా కష్టమైంది హైక్ చేయడం. బట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఉన్నాం. ఓల్డ్ ట్రీ ఎలా ఉంటుందో చూద్దాం. ఓల్డ్ ట్రీ అంటున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కొన్ని రూట్స్ ఉంటే ఏం చేయలేం. ఒక ఓల్డ్ ట్రీ కోసం మేము పడ్డ పాటలు అంతా ఇంత కాదు, పైగా పాత్ కూడా నీట్ గా లేదు. ఎక్కడ అడిగేసినా బురదలోకి షూస్ అన్ని పడిపోయి ఫుల్ గబ్బు అయిపోయాయి. మొత్తానికి కింద మీద పడి ఓల్డ్ ట్రీకి అయితే వచ్చేసాం. ఓల్డెస్ట్ ట్రీకి అయితే వచ్చేసాం. కనిపిస్తుంది కదా చూడడానికి, ఇది ఓల్డెస్ట్ ట్రీలా లేదు కదా, కానీ ఓల్డెస్ట్ ట్రీ. ఎందుకంటే ఒకప్పుడు రీసెర్చ్ చేస్తా వచ్చారంట మౌంటైన్లో ఎంత పై వరకు చెట్లు ఎదుగుతాయి అని చెప్పి. అలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న కొమ్మ కనిపిస్తే దాన్ని కార్బన్ డేటింగ్ పంపిస్తే 9500 years ఓల్డ్ అని తెలిసిందంట. ఓ డి అమ్మ, ఇదేదో 9500 years అంటే చాలా ఓల్డ్ కదా అనుకుని వచ్చి చూస్తే చెట్టు ఎగ్జాక్ట్గా ఆ చెట్టు లేదు, కానీ దాని నుంచి పుట్టిన స్ప్రూస్ అంటే ఇంకా చిన్న చిన్న చెట్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ కనిపించేది 400 years ఓల్డ్. బట్ దీని ఫాదర్ ఏదైతే ఇంతకు ముందు ఇక్కడ ఉండేదో అదైతే 9500 years ఓల్డ్ అంట. సో ఫైనల్లీ మనకైతే చెట్టునైతే చూసాము. ఆఫ్టర్ ఎంత హైక్ ఏమో అంటే హైక్ అంటే మేము మిస్సులు కొట్టి అటు చేసి ఇచ్చేసి చాలా హైకే చేసి వచ్చాము. బట్ గుడ్ వెరీ గుడ్ హైక్. అంటే వ్యూస్ చాలా బాగున్నాయి. అంటే ఆల్మోస్ట్ నార్వే ఫీల్ వచ్చింది మాకు. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో దిస్ ఈస్ ఓల్డెస్ట్ ట్రీ. రూట్ అయితే ఇలా ఉంది, మధ్యలో ఇలా చెక్కలు ఉన్నాయి, కానీ లేదంటే అంతా ఆల్మోస్ట్ ఆ స్టోన్స్. అండ్ ఈరోజు వర్షం పడింది కదా, సో దానివల్ల చాలా బురద అయిపోయింది అనమాట. సో పీక్ సమ్మర్ వస్తే హైక్ ఈజీ ఉంటది కొంచెం. రిటర్న్ అయితే ఫాస్ట్ గానే అయిపోయాం, బికాస్ వెళ్ళేటప్పుడు రూట్స్ మిస్ కొట్టి తిరిగి వెళ్ళాము. ఈ హైక్ అయితే మా లైఫ్ లో మర్చిపోలేనిది. ఇప్పుడైతే మేము Airbnb కి స్టార్ట్ అయిపోయాము టువర్డ్స్ ఇద్రే. రోడ్ ఏమో ఫుల్ ఘాట్ రోడ్డు, ఆల్మోస్ట్ ఫారెస్ట్ లోనే డ్రైవ్ అంతా. ఫుల్ గా చిల్ అయ్యాం అందరం. కార్స్ విండోస్ నుంచి బయటకు వచ్చేసి రోడ్ మధ్యలో ఆపేసి రైల్లో తడుస్తూ డాన్స్ వేశారు. అసలు వేరే లెవెల్ క్రేజీనెస్ అయిపోయారు అందరూ.
మీరు కూడా మీ గ్యాంగ్ తో వెళ్ళిన క్రేజీ రోడ్ ట్రిప్ గురించి కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అన్ని లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేశాను, చెక్ చేయండి. అండ్ ఆల్సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ హైక్స్ అండ్ వాటర్ ఫాల్స్ ఫ్రమ్ దిస్ రోడ్ ట్రిప్. వెరీ సూన్ అప్లోడ్ చేస్తాము మిగతా వీడియోస్ కూడా. ఇంకా మంచి మంచి మస్ట్ విజిట్ వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ మా ఫన్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share, comment and subscribe. Bye bye. See you in the next one.